గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కోటబొమ్మాలి మండలం ఎత్తిరాలపాడు 16 నెంబర్ జాతీయ రహదారిపై గత రాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగినటువంటి వాహన ప్రమాదంలో 4 ఘటనా స్థలం మృతి చెందారు. 6 పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన మృతదేహాలను ఎక్కడ తరలించారు, క్షతగాత్రులు ఏ ఆసుపత్రికి తరలించారనే విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిఐ శ్రీనివాస్ ఉన్నారు. చూస్తే కనుక గత రాత్రి 2 గంటల ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు రక్షిత చర్యలు చేపట్టడానికి ఏ సమాచారం మీకు దోహదపడింది? యాక్చువల్గా రాత్రి 2ంటికి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఇటు నుంచి వెళ్ళే ఒక బస్సు డ్రైవర్ మాకు హైవే మొబైల్కి అలర్ట్ చేస్తే హైవే మొబైల్ మాకు చెప్పారు. వెంటనే ఇమీడియట్గా మేము, నేను, ఎస్ఐ గారు, హైవే మొబైల్స్, మొత్తం నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ మొత్తం అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరం అటెండ్ అయ్యాము. వచ్చేసరికి స్పాట్లోనే వాళ్ళని తీసేసి మిగతా వాళ్ళని నర్సంపేట హాస్పిటల్కి పంపించడం జరిగింది. ప్రస్తుతం క్షతగాత్రుల తాలూకా కండిషన్ ఏంటి? ఈ మృతదేహాలకు సంబంధించిన బంధువులకు సమాచారం ఇచ్చిన వారు ఎవరైనా ట్రేస్ అవుట్ అయ్యారు? క్షతగాత్రులు బాగానే ఉన్నారు. వాళ్ళకి అయితే ఇంజురీస్ ఏం లేవు. ఒక డ్రైవర్కి చిన్న హెడ్ ఇంజరీ అయింది. అతను ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. అది మేజర్ ఏం కాదు, చిన్నదే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేసి మాట్లాడి వాళ్ళు వస్తున్నారు, ఇండోర్ నుంచి వస్తున్నారు. చూస్తే కనుక పార్కింగ్లో లారీ ఉంది స్పెసిఫికేషన్ ప్లేస్లో, కానీ తుఫాన్ వెహికల్ ఏ అంటే కండిషన్ మిస్ అయ్యి ఈరోజు దాన్ని హిట్ అవ్వడానికి కారణం అనుకోండి. 2 గంటల సమయం మీరు చూసినటువంటి ప్రాథమిక దర్యాప్తు. యాక్చువల్గా వీళ్ళంతా మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళు. వీళ్ళు అలహాబాదు, కాశీ, ఒరిస్సాలో పూరి టెంపుల్స్ను చూసుకొని దర్శనం అయిన తర్వాత ఇటు శ్రీశైలం దర్శనం చేసుకుందామని వస్తున్నారు. వీళ్ళు ఒరిస్సాలో నైట్ 10:30కి ఒరిస్సాలో టెంపుల్ దగ్గర ఆగి నిద్రపోతుండగా అక్కడ ఉన్న వాళ్ళు పంపించడం జరిగింది. మరి ఆ జర్నీ కంటిన్యూ చేశారు. నిద్రలో ఆపుకోలేక ఇతను వచ్చి డ్రైవర్కి, ఒకరే డ్రైవరు, ఇంత ఎంటైర్ 1000 కిలోమీటర్లు తిరుగుతున్నారు, ఒకే డ్రైవర్ అవడం వల్ల స్ట్రైన్ అయ్యి పార్కింగ్లో ఉన్న వెహికల్ని పట్టడం జరిగింది. హిట్టింగ్ చూస్తే కనుక చాలా ఫాస్ట్గా వెహికల్ వస్తున్నట్టు అనిపిస్తుంది. లోడెడ్ లారీ కూడాను ఈరోజు బ్యాక్ శాసీ కూడాను బెండ్ అయిందంటే ఏ మేరకు స్పీడ్ ఉంటుంది? నాకు తెలిసి ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది, దాంతోపాటు వీడు హైవేలో స్పీడ్గా వస్తున్నాడు. సుమారు 80 కిలోమీటర్ స్పీడ్తో వచ్చి హిట్ అవ్వడం జరిగింది. కనుక ప్రస్తుతం ఏదైతే ఈ తుఫాన్ వెహికల్ లారీని ఢీకొట్టిన క్రమంలో మాత్రం 1000 కిలోమీటర్లు జర్నీ చేస్తున్నటువంటి డ్రైవర్ స్ట్రైన్ అయి ఉన్నాడు. అర్ధరాత్రి 2 గంటలు కావడం, స్పెసిఫికేషన్ ప్లేస్లో పార్కింగ్ పెట్టినా కూడాను అంటే 80 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈరోజు ఆ తుఫాన్ వెహికల్ ఉంది. అందులోనే డ్రైవర్ ఒక్కరు మాత్రం ఇంజరీ అయింది. ఘటనా స్థలంలో 4 మాత్రం మృతి చెందారు. క్షతగాత్రులు మాత్రం మెరుగైన వైద్య చికిత్స కోసం నర్సన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రాణాపాయ స్థితి తప్పిందని చెప్తున్నారు. వారి బంధువులు కూడా సమాచారం జరిగింది. గత రాత్రి జరిగినటువంటి ఏదైతే ఈ వాహన ప్రమాదం ఉందో 4 మృతికి కారణమైంది. మరోవైపు చూస్తే కనుక ఫ్లైఓవర్ వైపు చూస్తే కనుక ఫ్లైఓవర్ డౌన్ అది. ఆ డౌన్లో ఆయన వేగంతో పాటు ఆ డౌన్ కూడా వారికి చేదురుగా నిలిచింది. ఇక్కడ మనం నిల్చున్న ప్రదేశంలోనే లారీ ఆగి ఉండేది. లాగి వారి నేపథ్యంలో ఆ 6 లేన్ కన్స్ట్రక్షన్ మైండ్ సెట్తో నడుస్తున్నటువంటి వెహికల్ మాత్రం పక్కనే ఉన్న లారీని వెనకను ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే 4 కూడా మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం మాత్రం వారి బంధువులు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కోటబొమ్మాలు ఆసుపత్రికి తరలించగా క్షతగాత్రులు మాత్రం ప్రస్తుతం నర్సన్నపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. ఈ ప్రమాదం మాత్రం చిక్కోలు జిల్లాలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలించిన ఎస్పీ కూడాను ఇటువంటి ప్రమాదాలను పునరావృతం కాకుండా ఉండేందుకు హైవే పెట్రోలింగ్తో పాటు లోకల్ పెట్రోలింగ్ కూడాను పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచన జారీ చేశారు. గత రాత్రి జరిగినటువంటి ఈ ప్రమాదం మాత్రం ఉత్తరప్రదేశ్ వాసులని మరణానికి మాత్రం ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఘటనా స్థలం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.